హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ వైజ్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మౌంటైన్ పీక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మౌంటైన్ పీక్ని తెలుగులో ఏమంటామంటే పర్వత శిఖరం అంటాం. సో పర్వత శిఖరం అంటే మనకి జనరల్గా కొండలు ఐడియా ఉంది కదా, దాని సైజుని బట్టి చిన్న ఉంటే కొండలు అంటాం, పెద్ద ఉంటే పర్వతాలు అంటాం. పర్వతాలు సముదాయాన్ని శ్రేణి అంటాం. సో ఆ సముదాయాల్లో ఏదైతే హైయెస్ట్ అంటే హైట్ ఎక్కువగా ఉందో దాన్ని మనం మౌంటైన్ పీక్ పర్వత శిఖరం అని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలని రాష్ట్రాల వైజ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అరమ్మకొండ అంటాం. సో నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పర్వత శిఖరం ఏంటి అంటే కాంగ్టో. బీహార్ సోమేశ్వర్ పోర్ట్. ఛత్తీస్గఢ్ బైలాడిలా రేంజ్. గోవా సోసగాడ్, దీన్ని సోన్ సాగర్ అని కూడా అంటారు. గుజరాత్ గిర్నార్. హర్యానా కారో పీక్. హిమాచల్ ప్రదేశ్ రియో పర్గ్విల్. జార్ఖండ్ పరాస్నాథ్. సో జార్ఖండ్లో ఉన్నటువంటి పర్వత శిఖరం పేరు ఏంటి అంటే పరాస్నాథ్. కర్ణాటక ముల్లాయనగిరి. కేరళ అనాముడి. మధ్యప్రదేశ్ ధూప్గర్. మహారాష్ట్ర కలుసుబాయ్. మణిపూర్లో ఉన్నటువంటి పర్వత శిఖరం పేరు ఏంటి అంటే మౌంట్ ఇసో, దీన్నే తేనీపు అంటాం. నెక్స్ట్ వన్ మేఘాలయ సిలాంగ్ పీక్. మిజోరాం పాంగ్పుయ్. నాగాలాండ్ మౌంట్ సరామతి. ఒడిస్సా డియోమౌలి పీక్. రాజస్థాన్ గురుశిఖర్. సిక్కిం కాంచనగంగా, దీన్నే కాంచన్జంగా అని కూడా అంటారు. తమిళనాడు దొడబెట్ట. తెలంగాణ డౌలిగట్ట. త్రిపుర బెటలాంగ్ చిప్. ఉత్తరప్రదేశ్ ఆమ్సోట్ పీక్. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పర్వత శిఖరం పేరు నందాదేవి. నెక్స్ట్ లాస్ట్ వన్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పర్వత శిఖరం పేరు వచ్చేసి సందక్బు. సో ఇవి మన స్టేట్ వైజ్ మౌంటైన్ పీక్స్. దీని తర్వాత స్టేట్ వైజ్ మౌంటైన్ పీక్స్తో పాటు వాటి హైట్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా మౌంటైన్ పీక్స్ అవి ఏ రేంజ్లో ఉన్నాయి అంటే ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి, అవి వాటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటనేది ఇంకో వీడియో తయారు చేసే ప్రయత్నం చేస్తాను. సో రాబోయే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.